ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆలోచించాల్సింది కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రిజర్వాయర్ కడతామంటున్నారు. రిజర్వాయర్ లో వాటర్ ని ఎక్కడికి ఇస్తారనేది కూడా తెలుసుకోవాలి. నన్ను అడిగితే ముందే ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక నది దగ్గర ఉన్న రిజర్వాయర్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల ఇట్ ఈస్ ఏ రిజర్వాయర్, దాంట్లో నీళ్లు గేట్లు ఎత్తితే పోద్ది. పోలవరం ఒక రిజర్వాయర్, దాన్ని ఏం చేస్తున్నాం మనం, పూర్తి కాలేదు కాబట్టి లిఫ్ట్ చేసి పట్టిసీమలో నుంచి కృష్ణానదిలో వదులుతున్నాం కాలువ ఎత్తిపోతల పథకం అయింది. ఇక్కడ మీరేం చెయ్యాలా, బేసిక్ గా రిజర్వాయర్ కట్టేస్తే మొదటోసారి వస్తుంది వాగునీళ్లు నిండుతాయి, అది వాడుకోవాలిగా జనాలు. అంటే నువ్వు ఆ నీళ్ల దగ్గర దాన్ని ఏమనాలా, డ్రింకింగ్ వాటర్ సిస్టము ఏదన్నా పెట్టి ఈ నీళ్ళని శుద్ధి చేసి చుట్టుపక్కల ఊళ్ళకి నీ పేరు శాశ్వతంగా చెప్పుకుంటారు. ఇప్పటికీ ఊరు ఎక్స్పాండ్ అయిపోయింది గుంటూరు. ఒకప్పుడు గుంటూరు అంటే అదేది ఏసీ కాలేజీ దాటితే ఏముండేది కాదు, జేకేసీ కాలేజీ అదంతా కూడా ఊరి చివరి కింద లెక్క. ఇవాళ రోజులు గుంటూరు వచ్చేటికి గోరంట్ల దాటిపోయి లామ్ దాకా గుంటూరు అయిపోయింది. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇది వరకు ఊరి చివరినది, అదొక సపరేట్ నగరం. ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటి లామ్ అవన్నీ వెళ్ళిపోయినాయి కదా. కాబట్టి ఆ ఏరియాలకు మంచినీళ్ళు లేవు. ఇప్పుడు కొత్త వెంచర్లు వేసిన చోట్ల చాలా చోట్ల మంచినీళ్ళు సరఫరా లేదు. ఏదో ఇప్పుడు కొత్త పథకం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఏదో రిజర్వాయర్లు కట్టి నీళ్ళు ఇస్తా ఉంటారు, అది ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. దీన్ని సెట్ చేయండి శుభ్రంగా, ఈ నీళ్ళని ఆ ఊళ్ళన్నిటికీ పంపుల్లో పట్టివ్వండి మంచినీళ్ళు. మంచి లాజిక్ కదా.